హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో కందిపప్పులో పచ్చి కొబ్బరి వేసి ముద్దపప్పులాగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. కందిపప్పు కొబ్బరి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు నేను ఈ కప్పుతోటి తీసుకున్నాను. ఇది ఇంచుమించుగా 150 గ్రాములు ఉంటుంది. దానిలోనికి ఒక మీడియం సైజు కొబ్బరికాయని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. దానిలోనికి కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె, కారం, ఉప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు అనేది మీ ఇష్టం అండి, దీనికి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కొద్దిగా ఆవాలు. ఈ కందిపప్పుని నేను 2 సార్లు నీటితో కడిగి శుభ్రం చేసుకుంటున్నాను. కందిపప్పుని ఉడికించడానికి నేను ఏ కప్పుతోటైతే కందిపప్పుని తీసుకున్నానో అదే కప్పుతోటి 2.5 కప్పుల నీళ్లు వేసి దానిని మరిగిస్తున్నాను. నీళ్లు మరుగుతున్నాయి. దీనిలోనికి నేను శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పుని వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను కొద్దిగా నూనె వేస్తున్నాను. ఈ నూనె వేయటం వల్ల మనకి కందిపప్పు తొందరగా ఉడుకుతుంది. దీనిలోనికి ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని నేను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికిస్తున్నాను. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. కందిపప్పు చక్కగా ఉడుకుతుందండి. దీనిలోనికి నేను ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. దీనిని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. కందిపప్పు చాలా మటుకు ఉడికిపోయింది. దీనిలోనికి నేను కొద్దిగా కారం, ఉప్పు వేస్తున్నానండి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు అనేది కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలిసేటట్టుగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాము. మనం వేసిన నీళ్ళతోటి కందిపప్పు ఉడకనట్లయితే ఇంకొక 1/2 గ్లాసు మనం ఆ నీళ్ళని వేడి చేసి ఇందులో వేసుకుంటే ఉడికిపోతుంది. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. మనం కొంచెం పప్పుని ఈ విధంగా పొడి పొడిగా ఉంచుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోనికి ముందుగా తురుము ఉంచుకున్న కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసిన తర్వాత మనకి ఈ పప్పులో ఈ కొబ్బరి అంతా కలిసేటట్లుగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మాత్రం ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మాత్రం దీనిని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో నేను 2 నిమిషాలు ఉడికించుకున్నాను. ఈ పప్పుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ పప్పుకి తాలింపు వేద్దామండి. తాలింపు కోసం నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసినట్లయితే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. తాలింపు వేగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ తాలింపుని నేను పప్పులో వేస్తున్నాను. తాలింపు వేసిన తర్వాత ఈ పప్పుని మనము బాగా కలుపుకోవాలి. ఈ పప్పుని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా కందిపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా కందిపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఈ కందిపప్పు కొబ్బరి కూరలోకి మనము ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కొబ్బరి కందిపప్పు కూరను తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.